యా ఎస్ మాల్యాద్రి గారు చెప్పండి. రిజర్వేషన్లు అంటే గతంలో చూస్తే కనుక అసమానతలను తొలగించడానికి రిజర్వేషన్లు పెట్టుకున్నాము, ఎందుకంటే వాళ్ళలో కూడా అందరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతో అన్నారు. అయితే ఇప్పుడు ఆ రిజర్వేషన్ల వల్ల అసమానతలు పెరిగాయి అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు చూడాలి వీటి? రిజర్వేషన్ల యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అనేది చాలా పెద్ద చర్చ అది. అదేవిధంగా మెరిట్ అనేది పోయినందువల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా పెద్ద చర్చ. ఎస్. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం చూస్తే కుల ఆధారిత రిజర్వేషన్ రద్దు చేయాలని యాంటీ రిజర్వేషన్ వైఖరిని అధికారికంగా సిజేపీ చెప్పలేదండి. యా. అది ఓన్లీ జనరల్ గా బయటకు వచ్చిన మాటే గాని వారి ఉద్యమం మటుకు పారదర్శకత, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, పరీక్షల్లో అవకతవకలు, మహిళలకు అధిక రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా స్త్రీలకి 50 నుంచి 55% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాడే వాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ నాట్ అగెన్స్ట్ రిజర్వేషన్స్ అనే ఒక ముద్ర వాళ్ళ మీద ఆల్రెడీ పడి ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారిక మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేయాలని లేదా వ్యతిరేకించాలని పేర్కొనలేదు. మహిళలకు అధిక రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలనేది వాళ్ళ యొక్క కోరిక. సోషల్ మీడియాలో సిజేపీపై అనుకూల, ప్రతికూల ప్రచారాలు మరియు అభిప్రాయాలు కనిపిస్తున్నాయి, కానీ అవి అధికారికంగా రాలేదు. అది ఒక విషయం. రెండోది, పొలిటికల్ గా చూస్తే మొన్న సిజేపీ మూవ్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే గతంలో కూడా యాంటీ అదే ఈ దాన్ని ఏమంటారు, నీట్ ఎగ్జామ్స్ లేకపోతే చాలా వాటిలో జరిగిన కరప్షన్ లేకపోతే ఇబ్బందులు, వాటి మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సిజేపీ వచ్చే టయానికి పొలిటికల్ గా ఏ పార్టీ వాళ్ళు కాదు వీళ్ళనే ఒక ముద్ర వేసుకొని గతంలో లాగా వచ్చేసింది. మనం బాగా ఇంకా చూసుకుంటే అస్సాం అజిటేషన్ మనకు గుర్తుంది. వాళ్ళు ఏజీపీ అని రావటం, వాళ్ళు పవర్లోకి రావటం 1985లో వాళ్ళు అస్సాం పాలిటిక్స్ నే రీడిఫైన్ చేసేసింది. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా కరప్షన్ అలిగేషన్ వచ్చేసింది. కాబట్టి పొలిటికల్ గా డిస్రప్టివ్ ఉంటది, మరియు పొలిటికల్ గా వలనరబుల్ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పవర్లోకి రాకముందు ఒక విధంగా ఫైట్ ఉంటుంది, పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కంపల్సరీస్ తో వాళ్ళు ఉంటాయి. కాబట్టి అధికారికంగా ప్రకటించని విషయాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాము. నెక్స్ట్ 50 to 55% ఉమెన్కి ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు, కాబట్టి దే ఆర్ నాట్ అగెన్స్ట్ రిజర్వేషన్ అనేది ఒక విషయం. అయితే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ మీదకి వాళ్ళ రిజర్వేషన్ తగ్గించాలని వాళ్ళ ఉద్దేశమా, లేకపోతే మొత్తం 50+10% ఈబీసీ రిజర్వేషన్స్ అని ఒక 10% ఉన్నాయి, అవి కూడా తీసేయాలనా, అది కూడా మనం ఒక చర్చకి రావాలి. అయితే రిజర్వేషన్ వల్ల చాలా కొన్ని మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. కొన్ని మంచి ఫలితాలు, కొంతమంది బాగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, నిమ్న జాతుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి గుర్తింపు వచ్చింది, అన్టచబిలిటీ కొన్ని దిక్కలు పోయినాయి, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక విధంగా చెప్పాలంటే 34 లక్షల సంతకాల సేకరణ చేశారు అని వాళ్ళ అంటే లక్ష్యం అంటున్నారు. అదే నిజంగా జరిగితే ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది దీని మీద అనేది మనకు తెలుస్తుంది. దీనివల్ల ప్రత్యేకంగా లాభం పొందిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మరి వీళ్ళు అనేది ఏంది, మా క్యాస్టే వద్దు, అందరు ఇండియన్స్ ఒకటే అనే ఒక యుద్ధం లాగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇతర దేశాల్లో రేసిజం ఉంది, నల్లవాళ్ళు తెల్లవాళ్ళని. ఆ రేసిజానికి సంబంధించి కూడా రిజర్వేషన్లు కొన్ని ఉన్నాయి, అంటే బ్లాక్ కి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని అట్లా. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఒక్కొక్క ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, కొన్ని ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్ ఉన్నాయి, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్, కొన్ని ఏరియాలను డిక్లేర్ చేశారు. ఆ ఏరియాలో పుట్టిన వాళ్ళల్లా మరి ఆ ఎస్సీలోకి వెళ్తారని కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ఏరియాలో పుట్టిన వాళ్ళు కులం మీద పెట్టి. నెక్స్ట్ గతంలో మనం
పాస్ట్ చూసుకుంటే అసలు ఈ రిజర్వేషన్లు అనేది అంటే ఆ, చేసే వృత్తిని బట్టి ఒక కులం అని అన్నారు, వ్యక్తిని బట్టి కాదు. అది సనాతన ధర్మం. అంటే నువ్వు ఫలానా వృత్తి చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ చాకలి పనో మంగళ పనో ఏదో చేస్తుంటే, లేదా వ్యాపారం చేస్తుంటే, ఆ పర్టికులర్ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆ కులం వాళ్ళు అని అన్నారు అప్పుడు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కాలక్రమేణా ఏమైంది, ఆయనకి పుట్టిన వాళ్ళు కూడా అదే కులం అని అంటున్నారు. ఆయన పుట్టిన వాళ్ళు మరి ఆ వృత్తి చేయడం లేదు కదా. Yes. ఆ వృత్తి చేయనప్పుడు ఆ వృత్తి చేసే వాళ్ళకి ఆ వృత్తి రీత్యా గుర్తింపు కోసం ఆ కులం పెట్టినప్పుడు, ఆ వ్యక్తికి పుట్టిన వ్యక్తి మరి ఆ వ్యక్తి ఆ వృత్తి చేయనప్పుడు ఆ కులానికి ఎట్లా చెందుతాడు? Yes. కాబట్టి అదొక చేంజ్ అనేది ఒక కూడా కావాలి. సనాతన ధర్మంలో చాలా పెద్ద ఇష్యూ అది.